ఢిల్లీ చేరుకున్నారు. ఈవేళ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన షురూ అయింది. పార్టీలో తాజా పరిణామాలు, నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, కేబినెట్లో కొత్త వారికి చోటు కల్పించడం సహా ఇతర అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. మరోవైపు రైతు రుణమాఫీ అంశాన్ని రాహుల్ గాంధీకి రేవంత్ వివరించనున్నారు. 3 విడతల్లో రైతులకు రుణమాఫీ చేసిన విధానానికి సంబంధించిన అంశాలను తెలియజేయనున్నారు. రాజకీయ అంశాలతో సీఎం మరో భేటీ నిర్వహించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా ఫాక్స్కాన్ కంపెనీస్ చైర్మన్, సీఈఓ యాంగ్ లియూతో ఆయన సమావేశం కానున్నారు. ఈ భేటీలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, ఇతర అధికారులు పాల్గొంటారు. ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియూతో తెలంగాణ ప్రభుత్వం భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెడుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఈవేళ ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవనున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఈవేళ అగ్రనేతలతో భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? జ్యోతి, తెలంగాణ ముఖ్యమంత్రి అమెరికా పర్యటన ముగించుకొని నేడు హైదరాబాద్ చేరుకున్న నేపథ్యంలో మళ్ళీ ఎమ్మటే కూడా ఈ రోజు ఢిల్లీ చేరుకున్నారు. ఇవాళ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ, అదే ఏఐసిసి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ తో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా భేటీ అవుతారని కూడా తెలుస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కూడా షురూ అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి పార్టీలో తాజా పరిణామాలు, నూతన పిసిసి కేబినెట్ లో ఎవరెవరిని చేర్చుకోవాలి అన్న దానిపై కూడా ఒక గ్రీన్ సిగ్నల్ ఒకవేళ ఇవాళ కనుక ఢిల్లీలో కనుక ఇచ్చేస్తే అవి వచ్చి పదవుల అన్ని కూడా హైదరాబాద్ కు వచ్చి ప్రకటించే అవకాశం ఉంది. అంటే ఇన్ని రోజులు, అంటే గత కొన్ని నెలలుగా కూడా మంత్రివర్గ కూర్పు ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. కానీ అది వాయిదా పడుతూ వచ్చింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు ఫైనల్ చేరుకునే అవకాశం ఉంది. దాదాపు 4 బెర్తులు ఈ దఫాలో కంప్లీట్ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి అదే విధంగా ఇప్పుడు ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో 3 విడతలుగా కూడా రైతులకు రుణమాఫీ చేసిన నేపథ్యంలో దానిపై కూడా రాహుల్ గాంధీకి వివరించే అవకాశం ఉంది. రుణం మీద అంటే విధి విధానాలకు సంబంధించిన అంశాలు. దీనికి వరంగల్లో కూడా ఒక రైతు సభ పెట్టి వారందరినీ కూడా చెప్పే అవకాశం ఉంది. దీనికి సంబంధించి అంటే రాజకీయ అంశాలతో పాటు సీఎం మరో భేటీ కూడా నిర్వహించనున్నారు. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా కూడా వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు ఫాన్కాక్స్ కంపెనీ చైర్మన్ సీఈఓ యాంగ్ లియూతో కూడా ఆయన భేటీ కానున్నారు. అదేవిధంగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ కూడా, ఇతర అధికారులు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొంటారని కూడా తెలుస్తా ఉంది. అంటే ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద పెట్టుబడి రావడం సంతోషంగా ఉందని కూడా చెప్పడం జరిగింది. ఈ కంపెనీలు కూడా భారీ పెట్టుబడులు రాష్ట్రంలో పెడతాయని కూడా వారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మొన్న కాగ్నిజెంట్ కంపెనీ కావచ్చు, ఈ రోజు ఫాన్కాక్స్ కావచ్చు, అంటే పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చడంలో సఫలమవుతున్నారని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఢిల్లీ పెద్దలైనటువంటి రాహుల్ గాంధీకి, అదేవిధంగా కేసీ వేణుగోపాల్ రెడ్డితో పాటు మంత్రివర్గం, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు, పిసిసి అధ్యక్షుని ఎన్నిక కూడా మొత్తం పూర్తి కానుంది. దీనికి అంటే ఎవరెవరిని నియమించాలన్న దానిపై కూడా పూర్తి ఈ రోజు ఫైనల్ గానుంది. జ్యోతి, ఇక పిసిసి రేస్ లో ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి?
దాదాపు పిసిసి అధ్యక్షుల ప్రధానంగా ముగ్గురు పేర్లు మాత్రం వినిపిస్తా ఉన్నాయి. ఒకటి మహబూబాబాద్ ఎంపీగా కొనసాగుతున్నటువంటి బలరాం నాయక్, ఎస్టీ సామాజిక లంబాడ సామాజిక వర్గానికి చెందిన వారు. ఇప్పటి వరకు ఏదైతే పిసిసి అధ్యక్షులు లంబాడ సామాజిక వర్గానికి ఇవ్వలేదు, తమకు కేటాయించాలని కూడా అధిష్టానాన్ని కోరడం జరిగింది. అదేవిధంగా పార్టీలో సీనియర్ నేత అయినటువంటి మాజీ ఎంపీగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి మధుయాష్కి గౌడ్ కూడా ఈ యొక్క పిసిసి అధ్యక్ష రేసులో కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అదేవిధంగా ముఖేష్ కుమార్ కూడా అదేవిధంగా హైదరాబాద్ నుంచి కూడా కోరడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితులలో ఈ ముగ్గురు తీవ్ర పోటీ ఉంది. దీనికి ఎవరిని ఫైనల్ చేస్తారనేది మాత్రం చూడాలి జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.